ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. ఆయనను తలంచుకునేటప్పుడు మన ఎదుట అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి సవాళ్ళను ఆయన మనకంటే ఎక్కువగా ఎదుర్కొన్నవాడే. ఆయన మాట్లాడే విధానం, ఆయన నడిచే విధానం, ఆయన పాపులను ఎదురు చూసినప్పుడు ఆయన ప్రతిస్పందించిన విధానము, అంతేకాకుండా ఆయన మీద వ్యతిరేకంగా ఎప్పుడైతే సర్వ సమూహంలో లేచి ఆయన మీద వ్యతిరేక సాక్ష్యం పలికినప్పుడు ఆయన మౌనం వహించిన విధానం కూడా మన ఎదుటనే ఉంది. ఇప్పుడు మనమున్న పరిస్థితులలో కూడా నిన్నటి దినాన జరిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చిన ప్రవీణ్ ప్రగడాల లాంటి రిపోర్ట్స్ మన ఎదుటనే ఉన్నాయి. నీతిమంతులు కష్టమైన స్థితిలో ఉంటున్నారు. క్రైస్తవ సమాజం ఇబ్బంది గుండా వెళ్తానే ఉంది. అయినప్పటికీ మనం ఎవరిని తలంచుకోవాలంటే మన గొప్ప మాదిరి అయిన మన యేసు ప్రభునే తలంచుకోవాలి. మనం కూడా మనం చేసే జాబ్లలో కానీ, మనకున్న ఏ విధమైన ప్రొఫెషన్లో కానీ ఏదో ఒక విధానంలో మనము ఆ ఒక వ్యతిరేకత ఎదుర్కొంటానే ఉంటాం. కానీ ఆ వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు మనం తిరిగి ప్రతిస్పందించడానికి లేక ప్రభు పైనే మన ఆలోచన, మన గురి ఆ రానున్న దినాలలో ఆ పొందబోయే గొప్ప బహుమానం తట్టే మనం చూడాలి. ఎందుకంటే మన ప్రభు సర్వశక్తిమంతుడై ఉండి, సర్వజ్ఞాని అయి ఉండి, భవిష్యత్ జ్ఞానం అంతయు తెలిసిన వాడై ఉండి కూడా ఆయన కేవలం మౌనమే వహించాడు. అట్టి మాదిరి మనం కూడా రోజంతట్లో కలిగి ఉండం గాక. రండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు కలిగి ఉన్న ఆ ఓపిక, ప్రభు ఏ విధానంలో అయితే ప్రవర్తించారో మనం కూడా అట్టి ప్రవర్తనను ధరించుకుందాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా ముందు ఉంచిన గొప్ప మాదిరికే నీకు వందనాలు. మీ తట్టు చూసినప్పుడల్లా మాకు కలిగిన గొప్ప ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు. పరిస్థితులు తారుమారైనప్పటికీ, మాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పబడినప్పటికీ, మాకు వ్యతిరేకంగా ప్రతిదీ ఎదురై ఉన్నప్పటికీ దేవా, నువ్వు మా దేవుడవని ఆ రానున్న ఆనందం కొరకు మేము ఒకరోజు మీతో ఉంటామని ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మా వంటి వారికి మీరు దయచేశారు. అందుని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయతో మేము కూడా నీ పోలికల్లో నడుచున్నట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.